నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసంలో ఎక్కువగా ఈ మధ్య చేస్తున్నారండి వారాహి నవరాత్రులు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చు అంటారా? అసలు అదొక ఆనవాయితీ అంటారా చేసుకోవడం? దాని గురించి తెలియచేయండి. దానికి సమాధానం మీ టీవీల వాళ్ళే చెప్పారు చోట. ఎప్పుడో తెలుసా అమ్మా, ఏడాదిన్నర కిందట అన్ని టీవీ ఛానల్స్లో బెజవాడ దుర్గమ్మ గుడి ఉంది కదా, ఆ గుడి నుంచి వచ్చిన వార్తా ప్రసారంలో స్పష్టంగా ఈఓ గారే చెప్పారు, ఈ గుడిలో వారాహి ఉత్సవాలు ఏనాడు చెయ్యలేదు, ఈ ఏడాది నుంచే ప్రారంభించాము. మరి ఎవరు నోరు విప్పలేదేమ్మా? అంటే కొన్ని పూజలు ఉన్నాయి చూసారా, వాటికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ మూలం ఎక్కడుంది అంటే ఎవళ్ళు చెప్పరు. దానికే సరదాగా అంటాను, ఒకప్పుడు తెలుగునాట సంతోషి మాత వ్రతం ఎంత హడావిడిగా జరిగేదండి. మరి ఇప్పుడు ఏమైంది? ఆ గుళ్ళు ఏమయ్యాయి? ఎక్కడయ్యింది? అలాగే 1960 కంటే ముందు తెలుగు వాళ్ళు ఎప్పుడైనా మలయప్ప స్వామి, మలయప్ప కాదు ఇది అయ్యప్ప స్వామి అక్కడ ఏమైనా సందర్భాలు ఉన్నాయా? తప్పని నేను అంటలేదు. అంటే తెలుగు వాళ్ళకి ఏమిటంటే ఏదైనా కొత్త తత్వం కనిపించిందంటే దాన్ని పట్టుకు వెళ్ళాటం. ఈ వారాహి కూడా అలాంటిదే అమ్మా. వారాహి దోషం అంటలేదు, నేను దోషం అంటలేదు. అది దుర్గాదేవి యొక్క విచిత్రమైన స్వరూపం. రాక్షసుని చంపేటప్పుడు ఒక రాక్షసుడు వరాహ రూపంలో ఉన్నవాడు ఆ రూపంలో ఉన్న స్త్రీ చేతిలోనే పోవాలని కోరుకున్నాడు. అందుకోసం 9 రోజుల యుద్ధంలో అమ్మవారు వాడిని చంపడానికి ఆ రూపం ధరించింది. చాలామంది దుర్గాదేవి స్తోత్రాలు చేసేవాళ్ళు అమ్మవారు జడ విరబోసుకున్నట్టుగా పెట్టుకుంటారు. అమ్మవార్లు ఎక్కడా జడ విరబోసుకోరమ్మా. రమ్య కపర్దిని అందమైన జుట్టుని ముడి వేసుకుంటుంది అమ్మవారి కిరీటంలాగా. మరి ఇదెక్కడ గొడవ? విరబోసుకున్నవాళ్ళు 2 ఉన్నారు మనకి. రామాయణంలో సీతాదేవి ఎక్కడ? సుందరకాండలో భర్తకి దూరమైంది గనక. ఇంకో శాల్తీ 14 ఏళ్ళు ముగుళ్ళ ఎదురుకుండా జుట్టు విరబోసుకునే తిరిగింది. ఎవరు? ద్రౌపది. ముగుళ్ళ మీద కోపం కొద్ది హనుమంతుడు సీతమ్మని ఏమడిగాడు తెలుసా? ఏమ్మా, మీ వాళ్ళకి దూరం అయ్యావా? మీ ఆయన మీద కోపం వచ్చి వచ్చావా? రోదనాథ్ భూమి స్పర్శనాథ్ ఏకవేణీధర, వాలుజడ కాదు విరబోసుకుని ఉన్నావు అని చెప్పి. ఇలాంటివి మనం పట్టించుకోవటం లేదు. అంచేత అమ్మవారిని పూజ చేసేటప్పుడు చక్కగా కిరీటం ధరింపచేయండి, జుట్టుముడి వెయ్యండి. అమ్మవారు మరి ఎందుకు విరబోసుకుని ఎందుకు వచ్చింది? రాక్షసుడిని సంహరిస్తూ ఆగ్రహంతో అమ్మవారు ఒక్కసారి తల ఇలా ఎగరేసింది. ఎగరేసరికి కిరీటం వెళ్ళి అవతల పడింది, జుట్టు విరబోసుకుంది. అప్పుడు దేవతలంతా అడిగి తెచ్చారా చూసి, అమ్మా ఈ రూపంతో ఉండి వాడి పాపం తొలగించమ్మా అన్నారు వాళ్ళు. అందుకని దుర్గాదేవి 9 రూపాల్లో ఉన్నప్పుడు అందుకని తప్ప మళ్ళీ ఇంటికి వచ్చేసిన స్వామివారి దగ్గరికి వచ్చేంత జడవర అవసరం లేదమ్మా ఆవిడ. ఇలాంటివే వారాహి కూడానమ్మా. అంచేత వారాహి నవరాత్రులు చేసుకుంటారా చేసుకోరా? మరి వారాహి అంటే ఈ స్తోత్రాలు ఎక్కడున్నాయో ఎవడైనా ప్రాచుర్యంలో తీసుకొచ్చారా? ఏ పురాణంలో ఉందో చెప్పారా? వారాహి స్తోత్రం కానీ పురాణాల్లో లేవు. కానీ శంకరాచార్యుల వారి కాలం నుంచి వారాహి కవచం అని చెప్పి, వారాహి స్తోత్రం అని చెప్పి, వారాహి నిష్క్రాంతి స్తోత్రం అని ఇలాంటి 5-6 వచ్చాయి. నియమం ఏమిటంటే కొంతమంది ఈ మధ్యని రాత్రి 1 గంటకి చేయాలంటే పూజ. అంటే గుప్త నవరాత్రులు అని అంటున్నారు కాబట్టి రాత్రి పూట అయితే పొద్దున్నంతా ఏం తిరగకుండా ఉంటారు మీరు? పాలు కాఫీ తాక్కున్నాను ఉండండి. ఇది మాత్రం ఇష్టం వచ్చాడు. చిప్స్ దగ్గర నుంచి పిజ్జాల దగ్గర నుంచి తినేసేసి రాత్రి కూడా పూజ చేసే ఫలితం వస్తుందా? చేసేది ఉందమ్మా. అది మహర్షులు సాధకులు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి అక్కడ వెళ్ళి చేసే పదార్థాలు వేరున్నాయి. అది మీరు చేయని పోని చేద్దాం చూద్దాం. కాశీనగరంలో చేస్తారు అలాగా. అంటే పొద్దున్న లేవగానే మొహం కడుక్కోకుండా కాఫీ తాగేస్తాం, టీ తాగేస్తాం, ఉప్మా తినేస్తాం. ఏమన్నా అంటే భోజనం చేయలేదా? అన్నం భిన్నం చేసుకు తిన్నాం. అన్నం భిన్నం చేసుకోవడం ఉప్మా అనమాట. ఇలా అన్యాయం ఇది అమ్మా. నేను వారాహికి వ్యతిరేకం కాదు. వారాహి తత్వాన్ని పెద్దల ద్వారా తెలుసున్నవాడిని నేను.
వైష్ణవుణ్ణైనా కూడా మతములు వాటి పద్ధతులు ఏమిటో పెద్దల ద్వారా తెలుసుకున్నవాడిని. వారాహి మీదే మీ దృష్టి ఉన్నట్టయితే చేసుకోండి. ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి చేయలేవండి. మీరు స్నానం చేసే నీళ్ళ లోపల 11 ఆవగింజలు వేసుకోండి. సర్షప స్నానమని విష్ణు ధర్మోత్తర పురాణం. లేదండి ఒక తులసి దళం వేసుకోండి, స్నానం చేయండి. లేదు పసుపు కుంకుమ గంధం వేయండి, ఏదో ఒకటి స్నానం చేయండి. జడ ముడి వేసుకుని, జడేసుకునే టైం లేకపోవచ్చు, జుట్టు ముడి వేసుకుని సాంప్రదాయకమైన దుస్తుల్లోనే అమ్మవారికి ఆరాధన చేసుకోండి. వారాహి కవచం ఉంది, వారాహి స్తోత్రం ఉంది, వారాహి అష్టకం ఉంది. చక్కగా శ్రద్ధగా నివేదన చెయ్యండి. వడపప్పు, పానకము, తర్వాత కొంచెం మిరియ పొడి ఎక్కువ వేయాల్సి ఉంటుంది. వారాహి కొంచెం ఆగ్రహం దేవత కదా, అందుకని చెప్పి ఇది చేసుకోవాలి. మీకు శక్తి ఉన్నట్టయితే ఆ 9 రోజులు రోజుకొక రకమైన రుచితోటి ఉండేలాంటి పదార్థం నివేదన చేసుకోండి. అంతే తప్ప గుప్త నవరాత్రులు అన్నారు కనుక రాత్రిపూట చేద్దామండి. పగటి పూట ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడో మాట్లాడి ఎక్కడెక్కడో ఏమిటో చేసొచ్చి తిండి మానకుండా అక్కడి నుంచి మనం అంతా హోటళ్లలో తిరుగుతూ ఉండి ఇన్ని చేస్తూ ఉండి ప్రయోజనం ఎక్కడుంటుందమ్మా? ఎలాగో తెలుసా, పరీక్షల ముందేమో ఎక్కడెక్కడో తిరిగి పరీక్ష ముందు గంట చదువుతాను, పరీక్ష చదువుతా అంటే ఎలాగమ్మా అది? తప్పది. గుప్త నవరాత్రులు తప్పని నేను అంటలేదు. గుప్త నవరాత్రులు చేయడానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు 199 మంది పాటించలేరు. కేవలము యోగులైన వాళ్ళు, కాశీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఉండేవాళ్ళు మాత్రమే చెయ్యగలరు. ఆఖరికి పితృదేవతల తద్దినం పెట్టేటప్పుడు కూడా తాకూడదురా అంటే వాడు ఆ కర్త భోక్త ఇద్దరు ఇరానీ హోటల్లో కలిసేట పాపం. అంటే భోజనానికి వచ్చేవాడు టిఫిన్కి వచ్చాడు, అక్కడికి చేసేవాడు అక్కడికి కలిసాట, ఇద్దరు కలిసి. ఏం చెప్తాం వీళ్ళు పట్టుకుని? ఇష్టప్ప క్షమించాలి, కొంచెం ఆవేశంగా చెప్పాను. వారాహి అంటే ఏమిటంటే క్షేమాన్ని కలిగిస్తుంది, సంపదలిస్తుంది. వర ఆహ శ్రేష్టమైన రోజుని కలిగించేది. అంచేత అమ్మవారిని ఆరాధించే విధానంలో ఆరాధించండి. దానికి స్తోత్రాలు ఉన్నాయి, దానికి మనకి వావిళ్ళవారు కానీ లేదా పెద్దలు అలాంటి వాళ్ళు వేసిన పుస్తకాల్లో ఉన్నాయి. అంతే తప్ప నాలాంటి వాడు ఎవడో ఇష్టం రాస్తాడు స్తోత్రం, దాంట్లో అన్ని తప్పు. అది మాత్రం కాదమ్మా, చూసుకోండి. ఇది క్షేమం. అంచేత అమ్మవారికి స్తోత్రం. ఇంకొకటి కూడా చెప్పాలి, పక్కనే శివుని రూపాన్ని కూడా అట్టే పెట్టి ఇద్దరినీ కలిపి ఆరాధించండి, విడగొట్టి ఆరాధించకండి. స్కాందము శివపురాణాల స్వామి చెప్పాడు, మమ్మల్ని ఇద్దరిని విడగొట్టి ఆరాధించకండి రా బాబు అని చెప్పాడు. విడగొట్టి ఆరాధించిన వాడే బాణాసురుడు. 998 చేతులు తెగిపోయాయి. అలాంటి వాడే ఇంకో పెద్ద మనిషి, అతను అదే పని చేశాడు. అందుకనే సీతారాముల్ని విడగొట్టిన పాపానికి శూర్పణఖి శిక్ష పడింది, రావణాసుడి పడి. కలపడానికి చూశాడు విభీషణుడు, కలపడానికి హనుమంతుడు చూశాడు కదా. ఇది అది స్కాందంలోనే చెప్పారు. ఇంగ్లీష్ వాడు కరెక్ట్గా చెప్పాడు, కత్తెర. దాన్ని ఏమంటారు? సిజర్స్ అంటారు. ఎందుకు ఎస్ అక్కడ? సిజర్ అనాలి కదా. ఆ 2 బ్లేడ్లు విడిగానే ఉన్నట్టుగా ఉంటాయి, మధ్యలో నట్టుంది, మధ్యకి మాత్రం వెళ్ళకండి, 2 కలిసే ఉండాలి ఎప్పుడు కూడా. ఇది అర్థం. అంచేతమ్మ మీరు వారాహి అష్టకం చదవండి, లింగాష్టకం చదవండి. ఇక్కడ దుర్గా స్తోత్రం చేసుకోండి, అయ్యవారి స్తోత్రం కూడా చెయ్యండి. అభిషేకాలు ఇవన్నీ మీ ఓపిక. నమస్కారం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.